మడిసన్నా కాసింత కళా కోసం ఉండాలయ్యా. అన్న ఇప్పుడే మన అడ్విషియల్ సినిమా వచ్చిన ఆ సినిమా మాత్రం ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పుకోవచ్చు అన్న. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నేనైతే ప్రతి ఒక్క లవర్స్ సినిమా కనెక్ట్ అయిపోతారు. అడ్విషియస్ అని యాక్టింగ్ మాత్రం హీరో కొట్టిండు. నా పని అయిపోయింది అనుకున్నారా? సాంగ్స్ అయినా ఒక ఐటమ్ సాంగ్ మాత్రం అదిరిపోయింది. మెయిన్ గా మాత్రం టెన్షన్ భయ్యా, నెక్స్ట్ టైం అయితే నెక్స్ట్ వేస్తే టెన్షన్ తో. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ అయితేనా. చాలా రోజుల తర్వాత ఒక మంచి లవ్ ఎమోషనల్ స్టోరీతో చూసిన నాకే చాలా బాగా నచ్చింది. I know the public pulse. I know how to play kabaddi with the public. సినిమా పరంగా వస్తే మాత్రం మంచి ఫీల్ గుడ్ మూవీ అన్న. ప్రతి ఒక్క లవర్స్ మాత్రం చూడాలా. సస్పెండ్ మాత్రం మామూలు లేదా, ఈ సినిమా హిట్ భయ్యా. పర్ఫార్మెన్స్ అంతా బానే ఉంది, పెద్ద గేమ్ ఆ లెవెల్లో అంత ఏం లేదు. ఏంటి బాబా అన్న ఇంకోసారి పర్ఫార్మెన్స్ అంతా బానే ఉంది, పెద్ద గేమ్ ఆ లెవెల్లో అంత ఏం లేదు. మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా. ఎక్కువ ఏడ్చే సీన్లు ఎక్కువ హైలైట్ అయినాయి. ఎక్కువ సినిమా మొత్తం ఏడుస్తున్నట్టే ఉంది యాక్చువల్లీ. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? You respect and take respect. I respect. ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ అయితే మాత్రం ఏం పెద్ద గేమ్ లే. క్లైమాక్స్ లేపినాడు అంతే. ఫస్ట్ 2 వీక్స్ అలాగే ఉంటుంది, ఆ తర్వాత పబ్లిసిటీతో అలా 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 పైకి లేపుతాం. ఎక్కువ సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. స్క్రీన్ ప్లే తో మాయ చేశాడు. నిజంగా సినిమా ఎక్కడ బోర్ కొట్టదు. యాక్షన్ అండ్ లవ్ తో మనకి చాలా ఎంగేజ్ చేస్తే తీసుకెళ్తారు చివరి వరకు కూడా. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఒక ఇంటర్వెల్ యాక్షన్ పార్ట్ అయితే సూపర్ అన్నమాట. క్లైమాక్స్ 10 నిమిషాలు అయితే చాలా ఏడిపించేశారు అన్నమాట. బీమ్స్ మాత్రం చాలా బాగా ఇచ్చాడు. సాంగ్స్ మనకి పెద్దగా ఒక ఐటమ్ సాంగ్ పెద్దగా ఏమని తెలియదు, కానీ బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. కొంచెం రొటీన్ గా అనిపించిన స్క్రీన్ ప్లే తో మాయ చేస్తాడు. ఎక్కడ కూడా బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్ ఏంటి, సెకండ్ హాఫ్ ఏంటి, అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. ఇంకా రొనాల్డ్ ఠాకూర్ యాక్టింగ్ కోసం మాట్లాడుకుంటే నిజంగా ఆవిడ చూసి మాకు ఏడుపు వచ్చేసింది. కొన్ని సీన్లు అయితే కాలు మొక్కినా తక్కువనే, ఎందుకంటే ఆ అందానికి ఆ పేస్ కట్టుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అంటే ఎక్కడైనా సరే యాక్షన్ ఉంటుంది, లేదా ఎమోషన్ ఉంటుంది. ఇక్కడ రెండు మిక్స్ చేసి కొట్టాడు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఒకటే మాట, కల్ట్ మాస్ ఇచ్చడం నుండి సక్సెస్ పరంగా అయితే ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టడానికి వచ్చి, కానీ కలెక్షన్ పరంగా ఏ విధంగా వెళ్తుందని మిగతా సినిమాలు బట్టి ఉంటుంది. నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. డెకాయిట్ ఒక ప్రేమ కథ అని చెప్పారు. దాని తగ్గట్టే సినిమా చాలా ట్విస్ట్లతో కూడుకొని ఫీల్ గుడ్ మూవీ అనిపించిందండి. వాడి సెల్లు అంత నచ్చిందా? అంటే చాలా రోజుల తర్వాత వర్తబుల్ వాచబుల్ మూవీ అనిపించింది. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. ఆల్ టుగెదర్ 2.5 hours అందరిని మెస్మరైజ్ చేశారండి. సో ట్విస్ట్ అయితే హైలైట్ సినిమాకి అయితే. ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టే ఉందండి సినిమా అయితే. సో I know the public pulse. I know how to play kabaddi with the public. ఎందుకని ఏం నచ్చలేదు అంటే అంటే క్షణం ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం బాగుంటది. అది నార్మల్ గా ఉంది మూవీ. అంటే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? క్షణం ఈ మూవీ ఎక్స్పెక్ట్ చేశాను అనుకోండి, అంత ఎక్కదు. ఎందుకంటే నేను ఆడగిలో ఎవరు క్షణం ఎవరిని మైండ్ లో పెట్టుకొని వచ్చా. అరే ఓపెన్ చేయి అయితే, నువ్వు తెంగి సస్పెన్స్ మేక్ చేస్తుంది కదా. ఇది నార్మల్ స్టోరీ బ్రో. ఆ లెవెల్ ఎక్స్పెక్ట్ చేస్తే నచ్చదు అది. ఏంటిది మాకేంటిది అంటున్నాను. నా ఒపీనియన్ అయితే అడవేష్ ఫిలిం అయితే కాదు. డిసప్పాయింట్. డెకాయిట్ సినిమా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలు ఉండవు, కోతలే. మీరు ఇది ఒక మంచి స్టోరీ, ఒక కొత్త సినిమా, కొత్తగా చూడండి. మీ అందరికి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ అయితేనా. అంటే కొన్ని సీన్స్ అక్కడ మనం గెస్ చేయొచ్చు, కానీ ఆ ఎండింగ్ సీన్ అనేది, ఆ ఎండింగ్ ట్విస్ట్ అనేది అసలు ఎవరు ఊహించని కూడా ఊహించలేము. ముందు ముఖ్యంగా పర్ఫార్మెన్స్ అన్న, అడ్విశేష్ గారి పర్ఫార్మెన్స్ అయితే ఇరుగా తీసేసిరన్న. బాబు అంటే బాబే. నెక్స్ట్ మృణాల్ గారు, అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న కెమిస్ట్రీ కానీ, ఫిజిక్స్ కానీ, బయాలజీ కానీ చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయింది. నెక్స్ట్ మృణాల్ గారు, అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న కెమిస్ట్రీ కానీ, ఫిజిక్స్ కానీ, బయాలజీ కానీ చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయింది. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు.